A real doubt is always genuinely accepted. బాలరాజు, మీరు అడిగారు కదా, లూసెంట్ ఫిజిక్స్లో మన వీడియో చూస్తున్నప్పుడు యూ హ్యావ్ గాట్ అ డౌట్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దట్, బట్ బిఫోర్ దట్ యూ హ్యావ్ టు సీ దిస్ ఇన్ అ 1.5 స్పీడ్ టు నాట్ టు వేస్ట్ యువర్ టైం. నౌ లెట్ మీ సీ అండ్ లెట్ మీ టెల్ యూ దిస్ వాట్ అబౌట్. ఫస్ట్, లూసెంట్ అనేది ఒక ఎన్సీఆర్టీ యొక్క క్రిస్ప్ కాన్సెప్ట్, రైట్? దాంట్లో మొత్తం ప్రూఫ్స్ అన్ని తీసుకొని డిడక్ట్ చేసిన తర్వాత వచ్చే కంక్లూజన్ని మనకి ఇచ్చారు లూసెంట్లో. మీకు డౌట్స్ రావడం సహజమే, బట్ ఎస్, ఆ డౌట్ని క్లారిఫై చేయడం కూడా అంతే సహజం అవ్వాలి. నౌ సీ దిస్. ఇక్కడ మనకి బాలరాజు గారు ఫస్ట్ డౌట్ ఏంటో అడిగారు చూడండి. వెన్ లైటర్ ఎంటర్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అదర్ మీడియం ఇట్స్ ఫ్రీక్వెన్సీ డోంట్ చేంజ్ అంట. ఫ్రీక్వెన్సీ చేంజ్ అవ్వదు అని ఉంది. వేవ్ లెంత్ విల్ వేరీ అని ఉంది కదా, ఓకే. బట్ వేవ్ లెంత్ చేంజ్ అయినప్పుడు ఫ్రీక్వెన్సీ ఆల్సో చేంజెస్ కదా సార్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా అని. సింపుల్. బాలరాజు గారు ఏమన్నారు? వాట్ ఇస్ దిస్ వేవ్ లెంత్ ల్యాండా అని అనుకుంటే, ఓకే, వేవ్ లెంత్ ల్యాండా అని అనుకుంటే ల్యాండా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ అయినప్పుడు వేవ్ లెంత్ చేంజ్ అయితే ఫ్రీక్వెన్సీ కూడా చేంజ్ అవ్వాలి కదా, ఎందుకంటే ఇన్వర్స్లీ రిలేషన్లో ఉన్నప్పుడు ఇది చేంజ్ అయితే ఇది చేంజ్ అవ్వాలి కదా. కానీ ఇక్కడేమో ఫ్రీక్వెన్సీ ఏమో చేంజ్ కాదు, వేవ్ లెంత్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఇది ఎలా అని వెరీ గుడ్ జెన్యున్ డౌట్, అండ్ మీకు కూడా ఇది రావాల్సింది. బట్ ఓకే, రాకపోయినా పర్లేదు. ఇట్ ఈస్ నౌ విల్ గెట్ ద క్లారిఫికేషన్. సి వాట్ ఈస్ దట్ అంటే, దీనికి మనం ముందు ఏం చదువుతున్నాం అనేది మనకు తెలియాలి. సి దిస్ ఐ కెన్ ఇది రికార్డ్ అవుతుందా? ఓకే, యప్. సి నౌ మనం చూడండి ఇక్కడ ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ ఎక్కడ ఉంది అని అంటే, ఇక్కడ వెన్ లైటర్ ఎంటర్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అదర్ ఇట్స్ ఫ్రీక్వెన్సీ అండ్ ఫేజ్ డు నాట్ చేంజ్ అంట. బట్ వేవ్ లెంత్ అండ్ వెలాసిటీ చేంజ్. ఫ్రీక్వెన్సీ అండ్ ఫేజ్ చేంజ్ అవ్వవు, కానీ వేవ్ లెంత్ మాత్రమే చేంజ్ అవుతుంది అండ్ వెలాసిటీ చేంజెస్ అని. దీనికంటే ముందు ఇక్కడ చూడండి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ అ మీడియం ఇస్ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ కలర్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ అ మీడియం ఇక్కడ చూడండి, ఇది డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్. ఇది మీరు గుర్తుపెట్టుకుందాము, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. దీన్ని బట్టి మనం డిడక్ట్ చేద్దాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఈ పాయింట్ తర్వాత ఈ పాయింట్ వస్తుందనేది మనకు తెలుసు. ఫస్ట్ ఈ పాయింట్ ఏంటి? వీ డిస్కస్డ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ అనుకుందాం. మ్యూ ఈజ్ డిపెండెంట్. హౌ ఇట్ ఈస్? మ్యూ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిక్రీజెస్ అంట విత్ ఇంక్రీజ్ ఇన్ వేవ్ లెంత్. ఒకటి డిక్రీజ్ అయినప్పుడు ఇంకోటి ఇంక్రీజ్ అవుతుంది అని అంటే ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇది ఫస్ట్ పాయింట్. గుర్తుపెట్టుకున్నామా? నౌ విల్ సీ దిస్. ఇక్కడ చూడండి, నౌ విల్ కమ్ టు దిస్ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఆర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? దేని మీద డిపెండ్ అవుతుంది అని అంటే, ఇట్ ఈస్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం మ్యూ. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ ఈజ్ డిపెండెంట్ ఆన్ వాట్? స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. ఓకే, ఇది కూడా ఇన్వర్స్లీ. ఎందుకు ఇన్వర్స్లీ? బికాజ్ ఇక్కడ చూడండి, మ్యూ అనేది న్యూమరేటర్లో ఉంటే ఈజ్ ఈక్వల్ టు కౌతుల మీడియం ఆఫ్ స్పీడ్ ఆఫ్ మీడియం ఈజ్ డినామినేటర్లో ఉంది. ఈ రెండు మనకు తెలిసినాయి. నౌ లైట్ యొక్క ప్రాపర్టీ కూడా మీకు తెలియాలి. లైట్ యొక్క ప్రాపర్టీ ఏంటి? లైట్ దేని మీద డిపెండ్ అవుతుంది? స్పీడ్ ఆఫ్ లైట్. స్పీడ్ ఆఫ్ లైట్ డిపెండ్స్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. అఫ్ కోర్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఆప్టికల్ డెన్సిటీ అండ్ సరౌండింగ్స్, టెంపరేచర్. ఇవన్నీ మనం లాస్ట్ క్లాసెస్లో చూసాం లూసెంట్లో. మేజర్గా డిపెండ్ అయ్యేది ఆప్టికల్ డెన్సిటీ అండ్ ఆల్సో ఆన్ స్పీడ్ ఆఫ్ లైట్. వాట్ ఇస్ దిస్? రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీద స్పీడ్ ఆఫ్ లైట్ డిపెండ్ అవుతుంది అండ్ ఆ రిఫ్రాక్టివ్ ఇండెక్స్తో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అయి ఉంటుంది. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, ల్యాండా వేవ్ లెంత్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ కదా సార్ అన్నారు. ఇప్పుడు మీ డౌట్కి వచ్చా. మీకు అర్థమవుతుందా? ఓకే, దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? ఐ థింక్ యూ కెన్ సీ దిస్. ఎస్, దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? ల్యాండా అనేది వేవ్ లెంత్ అనేది ఫ్రీక్వెన్సీతో డిపెండెంట్ అయి ఉంటుంది, కానీ ల్యాండా అనేది ఇక్కడ ఈజ్ ఈక్వల్ టుతో సమానం కాదు. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అవుతుందా? కావట్లా. మనకు మ్యాథమెటికల్గా ఈక్వల్ టు అని పెట్టాలి అని అంటే మనకి ఏదో ఒక కాన్స్టెంట్ కావాలి. కాన్స్టెంట్ అయితేనే అప్పుడు ఇది కరెక్ట్ అన్నట్లు, రైట్? ఇది కరెక్టా కదా? దీనికి ఒప్పుకుంటారు లేదా? ఒప్పుకోవాలి కదా? ఒప్పుకుంటారు కదా? ఎస్. ఈ సి అనేది ఏంటి? వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ దట్ మీడియం. ఓకే, వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ దట్ మీడియం. ఓకే, సపోజ్ అదే ఫ్రీ ఎయిర్లో ఉందనుకోండి, దిస్ ఈజ్ వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఫ్రీ ఎయిర్. అదే మీడియంలోకి వెళ్తుంది అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ దట్ మీడియం. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? ల్యాండా ఇంటూ ఫ్రీక్వెన్సీ ఆర్ వేవ్ లెంత్ ఇంటూ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు సి. ఇంతవరకు మీరు డిడక్ట్ చేసుకోగలరా? ఇంతవరకు అయిపోయిందా? ఓకే, నేను కనిపించట్లేదు నాకు అంటే ఇంతవరకు ఓకే? నౌ ఇస్ ఇట్ ఓకే? ఐ థింక్ ఇట్ ఈస్ ఓకే.
ఇప్పుడు చూడండి, లాంబ్డా ఇంటూ వేవ్ లెంత్ ఇంటూ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. దట్ కాన్స్టెంట్ ఇస్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ దట్ మీడియం. ఇంతవరకు అర్థమైతే చాలు. నా ఇప్పుడు మీ డౌట్కి ఆన్సర్ టక్మన్ వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వద్దాం? ఈ నుంచి వద్దాం. వేర్ ఇస్ ఇట్? ఎస్, ఇక్కడ నుంచి వద్దాం. ఫస్ట్ అదేమంటారు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇస్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు వేవ్ లెంత్. అగైన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు స్పీడ్. నౌ ఇది మీరు బాగా చూడండి, మనం ఇది చదివాము. ఇలా ఎప్పుడైతే ఒక లైట్ అనేది ఎంటర్ అవుతుంది అనుకుందాం, ఇది రేరర్ మీడియం, ఇది డెన్సర్ మీడియం అనుకుందాం, ఇది చదివాం. ఎప్పుడైతే రేరర్ నుంచి డెన్సర్ మీడియంకి వస్తుందో అప్పుడు నార్మల్, ఏదైతే ఇది నార్మల్ అంటాం కదా, పర్పెండిక్యులర్ లైన్, నార్మల్కి దగ్గరగా వెళ్తుంది. ఎందుకు దగ్గరగా వెళ్తుంది అని అంటే స్పీడ్ ఆఫ్ లైట్ డిక్రీజెస్. ఎందుకు డిక్రీజెస్ అంటే రేరర్ మీడియంలో ఉండే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కంటే డెన్సర్ మీడియంలో ఉండే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. డెన్సర్ మీడియంలో ఉండే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుందో, అగైన్ ఐ సెడ్ యూ, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈస్ డిపెండెంట్ ఆన్ వాట్ ఇస్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇస్ డిపెండెంట్ ఆన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంది ఇక్కడ, డెన్సర్ మీడియంలో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంది అంటే ఇది ఎక్కువ ఉంది. ఇది ఎక్కువ ఉంది అన్నప్పుడు స్పీడ్ ఏమవ్వాలి, తగ్గాలి. అందుకే ఇక్కడ వెలాసిటీ చేంజ్ అవుతుంది. వెన్ అ ఫ్రీక్వెన్సీ వాట్ ఈస్ లైట్ ఎంటర్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అదర్ మీడియం, ఇంకా కరెక్ట్ చెప్పాలంటే రేరర్ టు డెన్సర్ అయినప్పుడు మాత్రమే వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది. వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది రేరర్ టు డెన్సర్ అన్నప్పుడు. వెలాసిటీ డిక్రీజ్ అయినప్పుడు ఆర్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ దట్ మీడియం డిక్రీజ్ అయింది అని అంటే దానికి అర్థం ఏంటి, మ్యూ పెరిగింది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పెరిగింది. రివర్స్లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పెరిగింది అని అంటే మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇక్కడ పెరిగింది, అప్పుడు వేవ్ లెంత్ ఏమవ్వాలి, వేవ్ లెంత్ తగ్గాలి. అందుకు వేవ్ లెంత్ తగ్గాలి అని వచ్చింది. అందుకు వేవ్ లెంత్ మాత్రమే తగ్గుతుంది. ఇక్కడ వరకు కాన్సెప్ట్. మీ డౌట్ మీరు ఇంకొకటి అడుగుతారు ఇప్పుడు, సార్ వేవ్ లెంతే తగ్గింది కదా మీరు అన్నారు కదా, సార్ ఇక్కడ వేవ్ లెంత్ తగ్గింది అని కదా, వేవ్ లెంత్ తగ్గితే మనకి దీని ప్రకారం ఏంటి, ఫ్రీక్వెన్సీ కూడా తగ్గాలిగా, పెరగాలి కదా. లెట్ మీ టెల్ యూ, దీనికి అర్థం ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు కాదు, ఇది ఈజ్ ఈక్వల్ టుకి ఈక్వేషన్. ఈజ్ ఈక్వల్ టు అనంటే వేవ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ దట్ మీడియం డివైడెడ్ బై ఫ్రీక్వెన్సీ. నౌ దీని ప్రకారం ఇప్పుడు చూడండి, డెన్సర్ మీడియంకి వచ్చినప్పుడు స్పీడ్ ఆఫ్ లైట్ ఏమవుతుంది, తగ్గుతోంది. అంటే ఏంటి, ఇక్కడ చూడండి, దీన్ని ఇలా రాసుకోవచ్చు. కాబట్టి స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ దట్ మీడియం తగ్గింది అనంటే ఈజ్ ఈక్వల్ టుకి అవతల ఇదన్నా తగ్గాలి, రెండిట్లో ఏదో ఒకటి తగ్గాలి. సార్ రెండిట్లో ఏదో ఒకటి ఎందుకు తగ్గాలి, కేస్ 1 ఒకటి ఇది తగ్గచ్చు, కేస్ 2 ఇది తగ్గచ్చు, కేస్ 3 రెండూ తగ్గచ్చు, అవునా, కేస్ 3 రెండూ తగ్గచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, విజిబుల్ లైట్ స్పెక్ట్రంలో విబ్జిఆర్ మనం చూసాం, VIBGYOR అని, రైట్. వేవ్ లెంత్ ఇలా పెరుగుతుంది, ఫ్రీక్వెన్సీ ఇలా పెరుగుతుంది, అంతే కదా, ఫ్రీక్వెన్సీ ఇలా పెరుగుతుంది, వేవ్ లెంత్ చూసుకుందాం. ఎప్పుడన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఒక సపోజ్ గ్రీన్ అనేది ఒక లైట్ అనుకుందాం, లైట్ రే, మోనోక్రోమాటిక్ లైట్ రే. మోనోక్రోమాటిక్ అంటే ఒక సింగిల్ ఫ్రీక్వెన్సీ ఉండేది. ఆ లైట్ రే విబ్జిఆర్ అనే దాంట్లో గ్రీన్ ఉంది. ఈ గ్రీన్ లైట్ని వేవ్ లెంత్లో ఉన్నా చెప్పొచ్చు, ఫ్రీక్వెన్సీలో ఉన్నా చెప్పొచ్చు. నేను వేవ్ లెంత్లో ఫ్రీక్వెన్సీలో రెండిట్లో చేంజ్ చేస్తున్నానంటే గ్రీన్ నుంచి వైట్ అని ఇక్కడికన్నా పోవాలి, రెండు వేరే విధంగా. వేవ్ లెంత్ వేరే చెప్తున్నా, ఫ్రీక్వెన్సీ వేరే చెప్తున్నా. అంటే ఒకరి పేరు ఉంది, సపోజ్ గ్రీన్ యొక్క పేరుని వేవ్ లెంత్లో ఇంత అని చెప్పొచ్చు, లేదా గ్రీన్ యొక్క పేరుని ఫ్రీక్వెన్సీలో ఇంత అని చెప్పొచ్చు. నేను ఫ్రీక్వెన్సీలో వేరే చెప్తున్నా, వేవ్ లెంత్లో వేరే చెప్తున్నానంటే కలరే మారిపోతుంది. జస్ట్ ఇమాజిన్, ఒక కలర్ ఇక్కడ నుంచి, రెడ్ కలర్ ఇక్కడ నుంచి వచ్చింది, డెన్సర్ మీడియంలోకి వెళ్తే గ్రీన్ అవుతుందా, నో, రెడ్గానే ఉంటుంది అని అన్నప్పుడు అయితే నేను ఈ రెడ్ని నేను వేవ్ లెంత్లో ఉన్నా చెప్పొచ్చు, ఫ్రీక్వెన్సీలో ఉన్నా చెప్పొచ్చు. ద థింగ్ ఈజ్, ఇక్కడ స్పీడ్ ఆఫ్ లైట్ అనేది తగ్గుతోంది. స్పీడ్ ఆఫ్ లైట్ తగ్గుతోంది అని అంటే వేవ్ లెంత్ తగ్గినా ఇక్కడ ఫ్రీక్వెన్సీ పెరిగి ఈ రెండిటిని కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు చేసేకి వేవ్ లెంత్ తగ్గినా ఫ్రీక్వెన్సీ పెరగాలి కదా సార్ అనొచ్చు. నో, ఇక్కడ పక్కన చూడండి, వాట్ ఇస్ దిస్, స్పీడ్ తగ్గినా ఇక్కడ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ సేమ్ ఉంటుంది. టు మేక్ ద లైట్ ఒరిజినల్, లైట్ యొక్క ఫ్రీక్వెన్సీని, ఈ లైట్ ఏం లైట్, మోనోక్రోమాటిక్ లైట్ రే, ఇట్ ఈస్ రెడ్ అని చెప్పడానికి ఫ్రీక్వెన్సీని యూజ్ చేస్తున్నాం. కానీ రేరర్ టు డెన్సర్ మీడియంకి లైట్ వచ్చింది అని అంటే మనకి ఏదో ఒకటి చేంజ్ అవ్వాలి, స్పీడ్ చేంజ్ అవుతుంది. ఆ స్పీడ్ దేనివల్ల చేంజ్ అవుతుంది అని అంటే డెన్సర్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వల్ల వేవ్ లెంత్ చేంజ్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ విత్ రెస్పెక్ట్ టు లైట్కి సంబంధించింది ఫ్రీక్వెన్సీ మాత్రమే చెప్తున్నాం. కానీ రేరర్ టు డెన్సర్ మీడియంకి వెళ్ళినప్పుడు
స్పీడ్ చేంజ్ అవుతున్నందుకు ఏదో ఒకటి చేంజ్ అవ్వాలి. అదే వేవ్ లెంత్. ఎందుకు వేవ్ లెంత్ అంటే స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంత్. రైట్? అంతే. దీన్ని బట్టి ఈ రెండిటిని బట్టి మనకు వేవ్ లెంత్ ఆఫ్ మీడియం, ఈ మీడియం యొక్క వేవ్ లెంత్ విత్ రెస్పెక్ట్ టు మీడియం చేంజ్ అవుతుంది. కానీ ఒరిజినల్ లైట్ రే ఈజ్ రెడ్ అని చెప్పడానికి ఫ్రీక్వెన్సీ ఎలా ఉన్నది అలానే ఉంటుంది. ఫ్రీక్వెన్సీ అందుకే చేంజ్ అవ్వదు. ఎందుకంటే లైట్ రే విల్ నెవర్ చేంజ్. లైట్ రే యొక్క కాంపోనెంట్ ఈజ్ ఫ్రీక్వెన్సీలో చెప్పబడింది. మీడియం యొక్క కాంపోనెంట్ దట్ ఈస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఇక్కడ చూసాము మీడియం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ యొక్క కాంపోనెంట్ అనేది స్పీడ్ ఆఫ్ మీడియంతో పాటు రిఫ్రాక్టివ్ ఇండెక్స్తో పాటు చెప్పబడింది. ఈ రెండింటిని కలిపి చెప్పబడింది. లైక్ దిస్ మ్యూ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లాంబ్డా అండ్ మ్యూ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ ఆఫ్ వేవ్ లెంత్. ఈ రెండిటి ప్రకారం ఈ రెండిట్లున్నాయి. లాంబ్డా ఈజ్ అంతే కదా ఇన్వర్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దిస్. లాంబ్డా తగ్గితే స్పీడ్ తగ్గినట్టు అంతే కదా. అందుకే లాంబ్డా ఈక్వల్ టు వీసీ అన్నప్పుడు స్పీడ్ తగ్గితే లాంబ్డా కూడా తగ్గాలి. అంతేగాని ఈ వి అనేది ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ ఆఫ్ లైట్, ఇక్కడ సి అనేది లాంబ్డా అనేటివి విత్ రెస్పెక్ట్ టు మీడియం. నాకు తెలిసి ఇంతే. దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. మీకు ఎక్కడైనా ఇంకా డౌట్ వచ్చింది అని అంటే డూ కమెంట్ ఇన్ యువర్ చాట్ బాక్స్. బట్ ఎస్ దిస్ జెన్యున్ డౌట్ ఈజ్ రియల్లీ అ గుడ్ వన్. నాకు తెలిసి ఇది మీరు ఎన్సీఆర్టీలో చూసుకున్నా ఆర్ ఎల్స్ గూగుల్లో చూసినా కూడా మీకు దొరకదు. నా ఫీలింగ్, నాకు తెలియలేదు. బట్ ఎస్ నేనైతే మీరు అడిగిన వెంటనే ఎన్సీఆర్టీ తీసుకొని చదివి ఆ తర్వాత అనాలిసిస్ చేసి అర్థం చేసుకొని మరీ నేను మీకు చెప్తున్నా. సో దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. డూ కమెంట్ ఇన్ ద చాట్ బాక్స్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ గుడ్ డౌట్స్. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ అండ్ బాయ్. గుడ్ డే.